అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కోటేశ్వరరావు. ఎగ్జిట్ పోల్స్ రాష్ట్రంలో ఒక సంచలనంగా మారాయి. మరోసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వాన్ని రాబోతుందంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా చెప్తున్న తరుణంలో అసలు రాష్ట్రంలో మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి, ప్రభుత్వం రావడానికి ఏ వర్గాలు మరి ఆయనకు మద్దతుగా నిలిచాయి, ఏ ప్రజలు మరి వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టబోతున్నారనే అంశం మీద మనతో మాట్లాడటానికి రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసి జయప్రకాష్ కెనడీ గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం. నమస్కారం అండి కెనడీ గారు, బాగున్నారా? రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయాయి, ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చినాయి. దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ లో కూడా మరి వైఎస్ఆర్సీపీ రాబోతుంది, జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో ఏంటి వైఎస్ఆర్సీపీకి మరోసారి పట్టం కట్టడానికి ఏ వర్గాలు కృషి చేసినాయి, ఏ ప్రజలు పాటుపడ్డారంటే ఏం చెప్తారు? ఈ వైఎస్ఆర్సీపీ విజయం వెనక దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రేమాభిమానాలు పంచుకున్న కొన్ని వర్గాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఆ వర్గాలే దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి అని, రాజశేఖర రెడ్డి అంటేనే బడుగుల సంక్షేమ సారథి అని చెప్పని ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా అతన్ని గుండెల్లో పెట్టుకుని పూజించే పరిస్థితి ఆనాటి నుండి ఈనాటి వరకు ఉంది. ఓకే. అదే పరిణామంలో రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి చేసిన కుట్ర, కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబాన్ని నడి రోడ్డు మీదకు తోసేసిన పరిణామం, వీటన్నిటినీ చూసిన ఈ బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీలు. కానీ కెనడీ గారు మీరు చెప్తున్నారు, హిస్టరీ చెప్తున్నారు, అసలు ఏం జరిగింది ఏంటనేది. కానీ ఇక్కడ 2024 ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు ఒక విచిత్రమైన పరిస్థితుల్లో, ఒక అనూహ్యమైన సంఘటనల మధ్య జరిగిన పరిస్థితుల్లో మొత్తంగా చూసుకుంటే ఎన్నికల్లో ప్రజలంతా మరి కులాల వారీగా విడిపోయారు, మతాల వారీగా విడిపోయారు, వర్గాలుగా విడిపోయి ఓట్లు వేశారని కూడా చెప్తున్న తరుణంలో ఖచ్చితంగా ఈ వర్గం మరి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిందంటే ఏం చెప్తారు? అదే సార్ నేను చెప్పేది అదే. ఇది ఇప్పటికప్పుడే జగన్మోహన్ రెడ్డిని భుజం గాయటం కాదు. ఇది రాజశేఖర రెడ్డి పరిపాలన నుంచి ఈ రోజు వరకు జరిగిన అన్యాయాన్ని మనసులో పెట్టుకుని ఇతను మా బిడ్డ, ఇతను మావాడు, మా బిడ్డల భవిష్యత్తు కోసం, మా కుటుంబాల భవిష్యత్తు కోసం రాజకీయాల్లో మా కోసం మాకు అండగా ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పని నా దళిత వర్గాలు, బలహీన వర్గాలు, మైనార్టీలు పూర్తి విశ్వాసం అతని మీద పెట్టి నమ్మి అతనికి ఓట్లేసాం మేము. ఓకే. ఆ ఓట్లేసిన పరిణామమే అతను గెలుస్తాడు. ఈ ఎగ్జిట్ పోల్స్ ఎన్ని మనం అనుకోవడానికి బాగుంటుంది, వినటానికి బాగుంటాయి, చూస్తానికి బాగుంటాయి. ఓటేసిన ఈ వర్గాలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని. కానీ ఫస్ట్ నుంచి జగన్ చెప్తూ ఉన్నారు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటున్నారు. ఈ వర్గాలు మొత్తం ఏకపక్షంగా జగన్ వెంట ఉందంటారా? 100% ఉన్నారండి. అతను ఏ రోజైతే నా అన్నాడో ఆ రోజు నుంచే నా జగన్మోహన్ రెడ్డి అని మా వర్గాలు అనుకున్నారా? ఆ రోజు నుంచి ఈ రోజు చేసుకున్నారా? మేము ఓన్ చేసుకున్నాం. ఎందుకంటే ఓన్ చేసుకున్నామంటే అతని సంక్షేమ ఫలాలు తిని 3 పూట్ల కడుపు నింపుకున్నవాడు మేము. మా బిడ్డల్ని ఉన్నత చదువులు చదివిస్తున్నాము మేము. మా తల్లిదండ్రులకు ఒంట్లోకి బాగపోతే ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళ అనారోగ్యాన్ని బాగు చేసుకుని ఎంతో సంతోషంగా ఉన్న వ్యక్తులు మేము. అందుకని మేము ఓన్ చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి. ఓకే, మీరు ఓన్ చేసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు, నాకు ప్రాంతం లేదు, కులం లేదు, మతం లేదు, అర్హత ఒకటే ఉంటే మాత్రం ఖచ్చితంగా నా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి అని చెప్తున్నారు. ఒక ఎస్సీ ఎస్టీకి బీసీకి మాత్రమే ఇవ్వలేదు, ఆయన ఓసీలకు కూడా ఇచ్చారు. అంటే స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా పేదవాడు ఎవడున్నారా అంటే మాలపల్లి వైపు, మాందిగూడాల వైపు ఏళ్ళు చూపించే పరిస్థితి. మైనార్టీలు ఈ రోజుకు కూడా వాళ్ళ బిడ్డల్ని పంచర్లు వేయించేటట్టు లారీ క్లీనర్లుగా, ఆటోనగర్లో మెకానికల్గా వాళ్ళు పని చేయించుకుంటారు. బలహీన వర్గాలు ఉన్నారు, ఒక్కొక్క జాతుల్లో ఒక్కొక్క కుల వృత్తి ఉంది. ఆ బిడ్డల్ని కుల వృత్తికి అంకితం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొట్టమొదటి పేదరికం ఉన్న కులాన్ని ఎంచుకు చేసుకున్నాడు. ఆ మొట్టమొదటి కులాలే మా దళితులు. మా తర్వాత అగ్రవర్ణాలని చెప్పుకుని పులిని చూసి నక్కను వాత పెట్టుకున్నట్టు ఉన్న ఈ అగ్రవర్ణాల్లో కొంతమంది పేదలను కూడా దగ్గరికి తీసి ఆ పేదలకు కూడా తన సంక్షేమ ఫలాలని, నవరత్నాలను అందించాడు. మాతో సమానంగా ఆ వర్గాలను కూడా చూశాడు. అదే కులం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, మతం లేదు, మమ్మల్ని ఎలా చూస్తున్నాడు అదే కోవలో ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న ప్రజల పేదవాళ్ళను కూడా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన పైకి తీసుకొచ్చాడు. కానీ ఎక్కడా కూడా సమాజంలో అట్టడుగు వర్గాలకు సంబంధించి
ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే కొంతమంది మా జగను లేకపోతే మా పార్టీ అనుకుంటున్నారు, కానీ మిగతా వర్గాలు ఎందుకు ఓన్ చేసుకోలేకపోతున్నారు? సంక్షేమ ఫలాలు అందరికీ బాగానే ఒకే విధంగా ఇచ్చిన పరిస్థితుల్లో. అవునండి, వాస్తవం అది. ఎందుకు మిగతా వాళ్ళు ఎందుకు ఓన్ చేసుకునే విషయం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆయన పరిపాలన చూసి తన కొడుకు కూడా అదే విధంగా పరిపాలన చేస్తారని కొన్ని వర్గాలు వచ్చినాయి, తనకు అండగా నిల్చున్నాయి, తన పాదయాత్రలో తన వెనక అడుగులో అడుగు చేసి నడిచినాయి. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి 61 మంది ఎమ్మెల్యేలు కలిసిన, తన పార్టీలోంచి 23 మంది చంద్రబాబు నాయుడు కొనుక్కున్నా ఎక్కడా కూడా మనము తిప్పకుండా, పేదలకు ఇచ్చిన మాటని తిరిగి తీసుకోకుండా 3000 కిలోమీటర్ల పైచిలకు పాదయాత్ర చేసి ప్రతి పేదవాడి గుమ్మం తట్టి ప్రతి పేదవాడి యొక్క అవసరాన్ని గుర్తించి నేనున్నాను, నేను మాట తప్పనని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నమ్మకంతో 2019లో అతను గెలిపించాం. అయితే ఈ కుహన రాజకీయ నాయకులు, ఈ కుల రాజకీయ నాయకులు అగ్రవన్న అహంకారంతో పేదల మేలు చేయకోకుండా అధికార దాహం తప్ప ఏ దాహం లేని ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ మీద కేవలం కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కులం రాజకీయం ఈ 2024లో జరిగింది. కులం రాజకీయం ఎందుకంటే నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో చూశాను, నేను జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా పనిచేశాడు, జగన్మోహన్ రెడ్డి నాకు ఇన్ని పథకాలు ఇస్తున్నాడు, నా బిడ్డ చదువుకోవటానికి అన్నీ చెప్తున్నాడు. ఏమో సార్ పవన్ కళ్యాణ్ మా కులపోడు ఒకసారి ఛాన్స్ ఇద్దాం అంటున్నాడు. ఎందుకు ఇక్కడ పిఠాపురంలో ఇక్కడ కుల ప్రాతిపదిక మీద రాజకీయాలు జరుగుతున్నాయి. కానీ దళితుడు అభివృద్ధి సంక్షేమం మీద రాజకీయాలు చేస్తున్నాడు. కాబట్టి ఓన్ చేసుకున్నాడు రేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నత స్థానానికి వెళ్తాడు. ఓడిపోయినా ఇప్పుడు ఎవడైతే చెప్పాడో కుల ప్రాతిపదిక మీద ఆ పచ్చ పార్టీ ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి రేపు ప్రభుత్వం అతను కూడా సంక్షేమం ఇస్తాడు. అతను మార్పు రావాల్సింది వాళ్ళ మీద. ఓకే రేపు పొద్దున 2024 ఫలితాల తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు పరిస్థితి? రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వస్తే 4వ తారీఖు నాడు కౌంటింగ్ జరుగుతుంది సార్. ఓడిపోతున్నామనే ఒక ఈర్ష్యతో ఈ పార్టీకి ఓట్లేసి గెలిపించారని, ఓడిపోతున్నామనే ఓడిపోయామనే కౌంటింగ్ బిగినవుతుంది కదా, కౌంటింగ్ బిగినవుతుంది, గంటకు మార్పు వస్తుంది. ఈ మార్పులో మేము ఓడిపోతున్నామనే ఈర్ష్యతో, అంటే 4వ తారీఖునే జరిగిపోయే పరిణామాలు చెప్తున్నారు మీరు? అవును సార్. ఏం జరుగుతుంది? ఓడిపోతున్నామనే ఈర్ష్యతో ఈ వర్గాలే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకొచ్చాయి, మళ్ళీ అధికారంలో తీసుకొచ్చావనే కక్షతో దళిత వాడల మీద, మైనార్టీలో ఉండే నివసించే ప్రాంతం మీద, బలహీన వర్గాలు నివసించే ప్రాంతం మీద ఎట్టి పరిస్థితుల్లో దాడులు చేయడానికి పచ్చపార్టీ కుట్ర చేస్తుంది. ఇది 100కి 100% కరెక్ట్. దీని కారణం మేము ఒకటే చెప్తాను మీకు. తెలుగుదేశం పార్టీ కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఆ కక్షతో కారంచెడుల మాదిక సోదరుల్ని ముక్కలుగా నరికి గోని సంచులు వేసి కాలువలో పారేసిన సంఘటన మనం చూసే ఉన్నాం. అలాగే మరో కారంచెడు మారణ హోమాన్ని రేపు 4వ తారీఖున సృష్టించడానికి ఈ పచ్చ పార్టీ కుల రాజకీయ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పుడున్న ఎన్నికల కమిషను, ఇప్పుడున్న పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెట్టినట్టుగా రాజ్యాంగం ఇచ్చిన పదవులను అనుభవిస్తూ రాజ్యాంగబద్ధంగా వాళ్ళు పనిచేయాల్సింది పోయి రాజ్యాంగం ఇచ్చిన మా హక్కుల్ని కాలరాసే విధంగా ఈ ఎన్నికల కమిషను పోలీసు వ్యవస్థ వాళ్ళ కొమ్ము కాస్తూ మా మీద దాడులు చేయటానికి వాళ్ళు కూడా దాడులు చేసేవాళ్ళకి రక్షణ ఇస్తున్నారు తప్ప మాకు రక్షణ ఇచ్చే పరిస్థితిలో లేరని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 13వ తారీఖున ఎన్నికలు జరుగుతుంటే నరసరావుపేటలో కానీ చిలకలూరుపేటలో కానీ మాలపల్లెల మీద దాడులు చేశారు. ఓటు వేయటానికి వెళ్ళనీయకుండా. ఆ రోజు అలా చేసిన వాళ్ళు రేపు ఓడిపోతే ఏ విధమైన మారణ హోమం సృష్టిస్తాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఈ రాష్ట్రం మరో కారంచెడయ్యే పరిస్థితి ఉంది. అంటే 4వ తారీఖు దళితుల మీద, ముఖ్యంగా దళితుల మీద దాడులు జరిగే అవకాశం ఉందని మీరు చెప్తున్నారు. 100%. సో మీరు ఈ నేపథ్యంలో మరి పోలీసులకు కానీ లేకపోతే ఎన్నికల కమిషన్ కానీ ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? చేస్తాం సార్. ఇవాళ ఎన్నికల కమిషన్ దగ్గరికి, డీజీపీ గారి దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే ఏం కోరబోతున్నారు దాంట్లో? మా పల్లెలకు రక్షణ కల్పించాలి. ఈ ఎన్నికల కోసం పారామిలిటరీని తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం, ఎన్నికల కమిషను మమ్మల్ని కాపాడటం కోసం పారామిలిటరీని తెచ్చి మా పల్లెల్ని
ఈ ఎన్నికలు వేడి తగ్గేంత వరకు కూడా మా పనులు కాపాడాల్సిన అవసరం అంతేనా ఉంది. ఓకే, మమ్మల్ని రక్షణ కల్పించాల్సింది ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది కాబట్టి, రాజ్యాంగం మొత్తం హక్కులు వీళ్ళకి ఇచ్చింది కాబట్టి, పవర్ని ఎన్నికల కమిషన్కి పోలీసుకి ఇచ్చింది కాబట్టి, ఎన్నికల కమిషన్లో ఉన్న పోలీసు వ్యవస్థ మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. లేని పక్షంలో వాళ్ళు దానికి సంజాయిషి చెప్పాలి. మా బిడ్డల మీద ఒక రాయి పడినా ఇప్పుడున్న పోలీస్ అధికారులు, ఇప్పుడున్న ఎన్నికల కమిషను సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది, బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని మేము అదే అడుగుతున్నాం మేము. ఓకే, మొన్న చూసాం మనం 13వ తారీఖు కూడా పాల్వాయి గేటు, మాచర్లకు సంబంధించినటువంటి పాల్వాయి గేట్లో కూడా చాలామంది దళితులు బయటకు వచ్చి మా ఓటు మమ్మల్ని వేసుకొని ఇవ్వట్లేదని కూడా పెద్ద ఎత్తున ఒక గొడవ చేసిన పరిస్థితుల్లో కూడా, అంటే ఏమాత్రం అంటే పట్టించుకోవట్లేదు ఎన్నికల కమిషన్ అని కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఉన్న నేపథ్యంలో మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదు కానీ లేకపోతే మీరు ఇచ్చినటువంటి సూచన కానీ మరి పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందనుకుంటున్నారా? తీసుకోవాలి సార్, కంపల్సరీ తీసుకోవాలి. రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు, మాకు ఇష్టమైన పార్టీకి ఓటేయమని స్వతంత్రంగా మాకు ఓటేసే హక్కు ఉంది. మానవ హక్కులకు ఉల్లంఘన జరిగింది సార్. ఆ రోజు మానవ హక్కులకి ఉల్లంఘన జరిగింది. ఎక్కడా కూడా అది రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఎక్కడా కూడా ఇదిగో దళితులకు సంబంధించినటువంటి ఓట్లను వాళ్ళని వేసుకొని ఇవ్వట్లేదు అని ఏ పార్టీ కానీ లేకపోతే ఎక్కడా కానీ ఆ వార్త కానీ ఇంతవరకు కూడా బయటికి రానివ్వట్లేదండి. తెలుగుదేశం పార్టీ గెలవడం కోసమే ఈ అధికారులు ఇద్దరు ఉన్నారు. ఎన్నికల కమిషన్ కానీ డీజీపీ కానీ వాళ్ళకి కావాల్సిన తెలుగుదేశం పార్టీ గెలవాలి. మా ఘోష ఇంట్లా, మా బిడ్డలు కాలుస్తున్న రక్తాన్ని చూస్తల్లా, ఊళ్ళు వదిలేసి మీ పక్క ఊళ్ళో దాక్కున్నట్టు కనపడట్లా. వాళ్ళకి కావాల్సింది తెలుగుదేశం పార్టీ గెలవాలి. తెలుగుదేశం గెలవాలనే ఉద్దేశంతోనే వీరంతా పనిచేస్తున్నారు. 100% పనిచేస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది మరి? మీరు సార్ 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే పిన్నెల్లి పరిస్థితి వాళ్ళ దారుణంగా ఉంది. అతని పరిస్థితి ఎట్లా ఉంటుంటే కాయ కష్టం చేసి కూలి చేసుకుని బతికేవాళ్ళు. నా దళితుల పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి మీరు. ఓకే, సో బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు స్వేచ్ఛనిచ్చి రాజ్యాంగబద్ధంగా మీరు నడవండి, మీ హక్కులు కట్టడం జరిగితే పోరాడమన్నాడు తప్ప కత్తులు కటార్లు ఏ రోజు తీసుకుని ఉద్యమం చేయమన్నారు. ఓకే ఓకే, ఒక పోరాటం చేసేది ఒక డైలాగ్తో అది శాంతింపజేస్తుంది. మేము అదే డైలాగ్ అడుగుతున్నాం. మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మీ ప్రభుత్వానికి ఉంది. కంపల్సరిగా రక్షణ కల్పించిన పక్షంలో ఇద్దరు ఏమన్నా ముద్దాయిలు అవుతారు. డీజీపీ ఏమన్నా అవుతాడు, ఎన్నికల కమిషన్ ఏమన్నా అవుతాడు, ఎటు డీజీపీ అవుతాడు. ఓకే, మా మీద జరిగే ప్రతి హత్యాకాండ, మా మీద జరిగే ప్రతి దాడులు ఈ ఇద్దరు ముద్దాయిలు మొట్టమొదటి దమనకాండకి మొత్తం ముద్దాయిలు వీళ్ళిద్దరే అవుతారు. కాబట్టి వీళ్ళు మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత వీళ్ళకి కంపల్సరీగా వీళ్ళకి ఉంది. మేము ముందుగానే కోరుతున్నాం, అధికారులు కోరుతున్నాం. మేము అధికారులు మీరు డిమాండ్ చేస్తున్నాం, పోరాటంగా డిమాండ్ చేస్తున్నాం. మమ్మల్ని కాపాడాల్సిన అవసరం, మాకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఈ ఇద్దరు వ్యక్తులకు ఉంది. ఈ యొక్క రాజ్యాంగబద్ధమైన ఈ సంస్థలకు ఉంది. ఓకే, మేము అడిగేది అది అడుగుతూ డిమాండ్ చేస్తున్నారు. సార్ ఇది కెనడీ గారు చెప్తూ ఉన్నారు. ఏదైతే 2000 ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే దళితుల మీద దాడులు జరగబోతున్నాయి. ఖచ్చితంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ కానీ లేకపోతే ఎన్నికల కమిషన్ కానీ ఖచ్చితంగా వారికి రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించి మరి మానవ ప్రాణాలను మరి కాపాడవలసిన బాధ్యత కూడా వాళ్ళంటూ ఈ విధంగా చర్యలు తీసుకోవాలంటూ దాస్ కెనడీ గారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నమస్కారం అండి. నమస్తే.